వెల్కమ్ టు ఐ న్యూస్ నేను ఆశ. తైవాన్ జలసంధిలో చైనాతో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన వేళ తైవాన్ సైన్యం తన పశ్చిమ తీరంలో అత్యంత భారీ వైమానిక క్షిపణి యుద్ధ విన్యాసాలను నిర్వహించింది. తమ దేశంపైకి దూసుకొచ్చే శత్రు దేశపు నౌకాదళాలను సైన్యాన్ని సముద్రంలోనే ఎలా తుత్తునీలు చేయాలో లైవ్ ఫైర్ ముఖాముఖి దాడుల ద్వారా తైవాన్ ఆర్మీ చేసి చూపించింది. చైనాను నిలువరించడానికి తైవాన్ అనుసరిస్తున్న సరికొత్త ఫోర్క్ ఫైన్ రక్షణ వ్యూహంలో భాగమైన ఈ భీకర సైనిక విన్యాసాల పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. సరిహద్దుల్లో చైనా నుండి రోజురోజుకు పెరుగుతున్న దురాక్రమణ ముప్పును తిప్పికొట్టడానికి తైవాన్ సైన్యం సర్వసన్నద్ధమైంది. చైనాకు సరిగ్గా ఎదురుగా ఉండే తైవాన్ పశ్చిమ తీర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని శత్రు సైన్యం గనుక సముద్ర మార్గం ద్వారా దేశంలోకి చొరబడ్డానికి ప్రయత్నిస్తే వారిని ఎలా నాశనం చేయాలో తైవాన్ ఆర్మీ సరికొత్తగా యుద్ధ సంసర్గ విన్యాసాలను నిర్వహించింది. ఈ భారీ సైనిక విన్యాసాలలో తైవాన్ తన అత్యాధునిక భారీ ఫిరంగులను, స్వదేశీ క్షిపణి వ్యవస్థలను, రాకెట్లను ఉపయోగించి శత్రువుల నక్కిన నౌకలపై నిప్పుల వర్షం కురిపించింది. శత్రువుల ఉమ్మడి దాడులను కోస్తా తీరంలోనే అడ్డుకునేలా ఈ లైవ్ ఫైర్ విన్యాసాలు జరిగాయి. అయితే ఈసారి తైవాన్ సైన్యం పాత పద్ధతులకు పూర్తిగా స్వస్తి పలికింది. గతంలో లాగా ముందుగా నిర్ణయించిన స్థావరాలు లేదా ఒకే రకమైన సాంప్రదాయ ఫార్మేషన్ల నుండి కాల్పులు జరపకుండా అత్యంత క్లిష్టమైన నిజమైన యుద్ధ వాతావరణాన్ని తలపించేలా వ్యూహాత్మక మార్పులు చేసింది. సైనికులు వికేంద్రీకృత పద్ధతిలో విడిపోయి వేరువేరు స్థానాల నుండి అత్యంత వేగంగా కదులుతూ మారుతున్న కమాండ్ ఆదేశాలకు అనుగుణంగా శత్రువులపై విరుచుకుపడేలా శిక్షణ ఇచ్చారు. దీనివల్ల చైనా క్షిపణి దాడులు చేసినా తైవాన్ సైన్యం సులభంగా తప్పించుకుని ఎదురుదాడి చేయగలదని సైనిక అధికారులు వెల్లడించారు. ఈ తీర ప్రాంత యుద్ధ శిక్షణలో తైవాన్ సైనికులు పగడబందీ పర్యావరణ సవాళ్లను కూడా అధిగమించారు. సాధారణంగా గట్టి నేలపై ఫిరంగులను ఉపయోగించడం సులభం. కానీ కోస్తా తీరంలోని మెత్తటి ఇసుక తిన్నెలపై భారీ సైనిక వాహనాలను, ఫిరంగులను నడపడం, వాటి ద్వారా పక్కాగా గురిచూసి కాల్చడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ఇసుకలో ఫిరంగులు కుంగిపోకుండా స్థిరంగా ఉంచడం కోసం ప్రత్యేకమైన బేస్ ప్లేట్ పరికరాలను ఉపయోగించి తైవాన్ సైన్యం ఈ శిక్షణను విజయవంతం చేసింది. ఇలాంటి భౌగోళిక పరిస్థితుల్లోనైనా తాము శత్రువును హతమార్చగలమని నిరూపించింది. ప్రస్తుతం అంతర్జాతీయ రక్షణ నిపుణులు తైవాన్ అనుసరిస్తున్న ఈ రక్షణ విధానాన్ని పోర్క్యూఫైన్ స్ట్రాటజీ లేదా ముళ్లపంది వ్యూహంగా అభివర్ణిస్తున్నారు. చైనా వంటి మహాశక్తివంతమైన దేశాన్ని తైవాన్ నేరుగా ఎదిరించలేకపోయినా తన రక్షణ వ్యవస్థను ఒక ముళ్లపందిలాగా మార్చుకుంటోంది. శత్రువు గనుక తైవాన్పై అడుగు పెడితే కోలుకోలేని స్థాయిలో భారీ నష్టాన్ని, తీవ్రమైన నొప్పిని మిగిల్చేలా చిన్న వేగవంతమైన మొబైల్ క్షిపణి లాంచర్లు, ఖచ్చితత్వంతో పనిచేసే దౌత్య ఆయుధాలను తైవాన్ సిద్ధం చేసుకుంటుంది. చైనా విధించే నౌకదళ దిగ్బంధనాలను సమర్థవంతంగా ఎదుర్కొని దేశాన్ని రక్షించుకోవడానికి తైవాన్ కొత్త కమాండ్ నిర్మాణాలను కూడా ఏర్పాటు చేస్తోంది.